రైట్ గా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నా కాలేజ్ తెలుగుదేశం, నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలాసార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను ఇడిచిపెడతలేవు, ఇంకా నీ మనసంతా అక్కడనే కొట్టుకుంటున్నది. ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి కృష్ణా జలాల్లో 65 టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇలా గోదావరి బనకచెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది? నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో, పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు. జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. గో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు,